సో మీరు ఎలా అయితే మన సినిమాలో రాశి ఫాదర్ అంటే వణికిపోతుందో అలా మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్ లో బ్రహ్మానందం గారు అని పేరు చెప్పగానే లేదంటే ఫాదర్ వస్తున్నారని కానీ ఇట్లా వణికిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు లేదండి. నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక దెబ్బ కొట్టింది లేదు. ఎందుకు సార్? ఎందుకు కొట్టాలి? వాట్ రైట్ యు హావ్ గాట్ టు బీట్ హిమ్? బికాజ్ అయితే యు గేవ్. అవునండి, ఐ గేవ్ లైఫ్. ఇట్ ఇస్ ది క్వాలిఫికేషన్ టు బీట్ ది చైల్డ్. ఐ యామ్ నాట్ లైక్ దట్, బట్ దే డు మనకి కదా సార్. అది నీకు ఎంత కామన్ అయిపోయిందంటే తండ్రిన తర్వాత కొట్టకుండా ఉంటాడా, తల్లిన తర్వాత తిట్టకుండా తిట్టడం కొట్టడం అనేది ఇట్స్ నాట్ మీర్ క్వాలిఫికేషన్. మన వాళ్ళు మనల్ని ఒక మెట్టు ఎక్కించి నేర్పలేదు అంతే. మన వాళ్ళు ఇంకా ఎంత అంటే ఒక పదం వాడుతున్నాను ఎంత దారుణంగా నేర్పారంటే మనల్ని. మన చిన్న పిల్లోడు తప్పటడుగులు వేసుకుంటూ టపామని కింద పడ్డాడు అనుకో, ఒరే 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 నాన్న వాడు ఏడుస్తుంటాడు, నువ్వు ఊరుకోరుకున్నాడు అమ్మా నేలని కొడతారు. నేల తప్పు అది కాదు, వాడి తప్పు. వాడిని మందలించాలి, చూసుకుని వెళ్ళాలి కదా నాన్న. అలా వెళ్ళటం వల్ల నువ్వు జారిపడ్డావు, అందుకని దెబ్బతింది. అది మనం నేర్పం, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అనండి, ఇంకా చాలా ఇంకే దాని గురించి ఏవైనా మనం అనుకోవచ్చు, ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. కానీ పిల్లల్ని కొట్టడం అనేది కొడితే బాగుపడతారనే సిద్ధాంతాన్ని నేను నమ్మను. అందుకని కొట్టడంలో కొడితే చాలా గొప్పవాళ్ళు అయిపోయి మంచివాళ్ళు అయిపోతారు, కొట్టకుండా గారం చేస్తే ఇదైపోతారు అనే పాయింట్ ఏం లేదు. గౌతమ్ బుద్ధుడు కూడా కొట్టి తంచి పెంచితే పెరగల, వాడి డెస్టినీ ఎలా ఉంటే అలా వెళ్ళిపోయాడు. ఒకటే పాయింట్, ఆయన సకల సామ్రాజ్యాన్ని వదిలేశాడు, అందమైన భార్యను వదిలేశాడు, కొడుకును వదిలేశాడు. ఐ వాంట్ టు నో ది ట్రూత్. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ 3 పాయింట్స్ తెలుసుకోవడం కోసం ఇవంతా వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న కొట్టి పెంచలేదు అతన్ని అలాగా. వాళ్ళ నాన్న అలా అంత గొప్పవాడిని చేయాలనే ఆలోచనతో చేయలేదు. అతను వేరే అనుకున్నాడు, ఇతను వేరే అనుకున్నాడు. సో కొట్టడం తిట్టడం భయపెట్టడం లాంటివి చేయటం వల్ల మన పిల్లల జీవితాన్ని మనం ఒక అద్భుతమైన రీతిలో ఉంచగలుగుతున్నామనే ఆలోచన ఎందుకో నాకు తప్పు అనిపించింది. అంటే ఇలాంటి గైడెన్స్లో నేను పెరుగుతున్నప్పుడు మోర్ దెన్ భయం ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఏంటి ఇవన్నీ చూసి మనం నేర్చుకుంటాం. బట్ చిన్నప్పుడు అది ఉండదు కదా సార్. చిన్నప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము ఏది అడిగితే అది ఇచ్చేవారు, అసలు నథింగ్. బట్ అంటే